అండి ఇక్కడ నేను బాహుబలి హ్యాండ్స్ ఎలా సింపుల్గా స్టిచ్ చేయాలో చూపిస్తున్నా. అదేవిధంగా ఎవరికి ఎంత సైజ్ వస్తుంది, మ్యాక్సిమం ఎంత సైజ్ కుడతామో కూడా చెప్తానండి సింపుల్గా. ఇక్కడ చూడండి పఫ్ ఎంత బాగా నిలబడిందో అలా నిలబడాలి అంటే చంక డౌన్ అనేది కరెక్ట్ తీసుకోవాలండి. ఇక్కడ చూడండి నేను 6.5 లెంత్ తీసుకున్నాను, 6.5 తీసుకున్నాను. ఇక్కడ లూజ్ మీరు సైజుని బట్టి ఉంటుంది. ఇక్కడ 6.5 లూజ్ తీసుకున్నానండి. మెయిన్ క్లాత్ పైన పెట్టేసి ఇలాగ స్టిచ్ వేసేసి అవతల సైడ్కి టర్న్ చేసేస్తాం కదా, లైనింగ్ పైన స్టిచ్ వేసేలాగా. అయితే నేను 6.5 ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ లెంత్ వచ్చేసి మనకి టోటల్గా బాహుబలి హ్యాండ్స్ రెడీ అయ్యేసరికి 10 ఇంచెస్ ఉండాలి. అప్పుడు కింద పట్టి వచ్చేసి నేను 6.5 ఎందుకు తీసుకున్నా అంటే 1/2 ఇంచు అటు 1/4 ఇంచు ఇటు 1/4 ఇంచు కుట్లోకి పోతుంది. 6 రెడీ అయ్యేసరికి నాకు 6 ఉండాలి. ఇక్కడ ఇది రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మిడిల్లో ఒక టక్స్ ఇచ్చేసేయండి. ఇలా టక్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 5.5కి నేను ఒక మార్క్ పెట్టుకున్నాను. అంటే 6.5 అంటే 16 లెంత్ వచ్చింది కదా, అందులో మీకు నేను 5.5 అనేది మార్కింగ్ పెట్టుకున్నానండి. అంటే కుచ్చు కోసము ఎంత కుచ్చుకి కొంచెమే ప్లేస్ ఇస్తే అంటే 2.5కి అట్లా మార్క్ చేసుకున్నారు మిడిల్ నుంచి అంటే సరిపోతుంది. ఇక్కడ పైన బుట్ట కోసం వచ్చేసి మనకి ఈ క్లాత్ ఎంత తీసుకున్నాను హైట్ అంటే 7 ఇంచెస్ లెంత్ అంటే పొడుగులో తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత దాంట్లో మనకి 3 ఇంచెస్ అనేది పఫ్కి వెళ్ళిపోతుంది. మిగిలిన ఇక్కడ 7 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ చూడండి అంటే అటు ఇటు ఖర్చుకి పోను మళ్ళీ పఫ్కి పోను 4 ఇంచెస్ మిగులుతుంది అనమాట రెడీ అయ్యేసరికి. ఇక్కడ టక్స్ దగ్గర నుంచి మళ్ళీ ఇలా కుచ్చు పెట్టుకుంటూ రండి. డౌన్ వచ్చేసి 3 తీసుకున్నాను, 7కి 3 తీసుకున్నాను చూసారు కదా. అలా తీసుకుంటేనే మీకు కరెక్ట్గా అంటే వేసుకున్నప్పుడు పఫ్ కరెక్ట్ నుంచి ఉంటుంది, బాగుంటుంది, షేప్ కనిపిస్తుంది అనమాట. ఇలా కుచ్చు పెట్టుకుంటూ వచ్చేసేయండి. టక్స్ నుంచి టక్స్కి మిడిల్ రావాలి. ఇలా కూర్చోపెట్టిన తర్వాత ఇలా పై కుట్టు వేసేసేయండి. వేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఎగస్ట్రా ఉన్న దారాలన్నీ కట్ చేసేసి ఈ పైన కూర్చోపెట్టే విధానం చూడండి. ఈ విధంగా పెట్టేస్తే మీకు బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు చాలా సింపుల్గా నార్మల్ హ్యాండ్ జాయిన్ చేసినట్టు చేసేయచ్చు మిడిల్లో పెట్టేసి. ఇక్కడ చూడండి ఇలా కుచ్చు అటువైపుకి మిషన్ ఎటువైపు అయితే పాదం ఉందో అటువైపుకి పెట్టుకుంటూ వెళ్ళండి కుచ్చు అనేది. ఇందాక మన సైడ్కి పెట్టాము కదా, ఇప్పుడు అటు సైడ్కి పెడుతున్నాము. ఇలా కుచ్చు అనేది పెట్టేసుకుంటూ వెళ్ళిపోతే మన బాహుబలి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా మీకు చాలా నీట్గా వచ్చేస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.